శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 7, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం పూర్వభాద్రకార్తె చవితి రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త ఉదయం 11 గంటల 17 నిమిషాల వరకు. వర్జం సాయంత్రం 5 గంటల 25 నిమిషాల నుండి 7 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 23 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. మీ యొక్క నిర్మాణాత్మకమైన కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. సంతాన విషయ వ్యవహారాలలో మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. వృషభ రాశి. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. వృత్తిలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. మిథున రాశి. చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనడానికి న్యాయవాదులను ఆశ్రయిస్తారు. ప్రయాణాలలో మెలకువలు పాటించండి. కర్కాటక రాశి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచవలసి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాలలోకి లాగబడే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. కన్యారాశి. ఒదిగి ఉంటేనే ప్రయోజనాలు చేతికి అందుతాయని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. వాహన సౌఖ్యం కలదు. తులారాశి. టెండర్స్ అతి కష్టం మీద అనుకూలిస్తాయి. వృత్తిపరంగా ఓర్పు వహించవలసి ఉంటుంది. శుభవార్తలు. వృశ్చిక రాశి. గత అనుభవాలను గుర్తుంచుకుని స్వయం కృతాపరాగాలు దొర్లకుండా జాగ్రత్తగానే మెలగగలుగుతారు. ధనస్సు రాశి. అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ధనలాభం. మకర రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కోపాలకు దూరంగా ఉండండి. కుంభరాశి. గణితంలోని సాంకేతికమైన లోపాలను గుర్తించి జాగ్రత్తలను తీసుకుంటారు. తద్వారా లాభపడతారు. మీనరాశి. కాగల కార్యం గంధర్వులు నిర్వహించారనే రీతిగా అప్రయత్న కార్యసిద్ధి ఒక సందర్భంలో లభిస్తుంది. నమస్కారం.